భారతదేశపు జాతీయ జెండా ఒకే వేదికపై 1000 జెండాలు రెపరెపలాడుతూ భారతదేశాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేస్తుంది గ్లోబల్ ఫేస్ ఇన్నోవేట్ సంస్థ. హిస్టారిక్ ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ను డాక్టర్ కే పాల్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క పౌరుడు రాజకీయ భేదాలు లేకుండా పాల్గొనాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెద్ది సురేష్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ తెలిపారు. సంఖ్యలో ఒకే ప్రాంతంలో జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ ఉద్యమ వ్యక్తి తరఫున మేము రావడం జరిగింది. ఈనాటి తరానికి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి రగిలింపజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరమని మేము చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారతీయ జనగణమన పాడడం కానీ మిగతా అంశాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం, ఇప్పుడిప్పుడే యువతరంలో కూడా ఒక ఉత్సాహం నిండడం మనం చూస్తూ ఉన్నాం. దాని కొనసాగింపుగా ఈరోజు 1000 జెండాలు ఒకటే దగ్గర నుంచి హాయిస్ట్ చేసి మళ్ళీ ఒకసారి గిన్నిస్ బుక్ లో ఎక్కడ ప్రథమం కాదు, మళ్ళీ ఒకసారి ఒక మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధిగా ప్రతి ఒక్కరు అనేటువంటి ప్రోగ్రామ్ 26 జనవరి రిపబ్లిక్ డే రోజున డాక్టర్ కే పాల్ గారి ద్వారా ప్రారంభించడం నిజంగానే ప్రతి పౌరుడు గుండె మీద చేసుకొని గౌరవించదగ్గ విషయం. ఈ విషయాలలో చేస్తే మనందరం విట్నెస్ చేస్తాం, రాష్ట్రంలో గవర్నర్ ప్రాగోస్ చేస్తే మనందరం విట్నెస్ చేస్తాం. కానీ ఇక్కడ 1000 మంది ప్రాగోస్ చేస్తూ 1000 మంది సెల్యూట్ చేసుకునే ఒక అరుదైన అవకాశం ఇది. వాళ్ళ జీవితకాలం విట్నెస్ చేయడమే తప్ప స్వతహాగా ప్రాగోస్ చేసుకునేటువంటి అరుదైన అవకాశం ఇంతవరకు కల్పించబడలేదు ఎక్కడ. ఇది అలాంటి అవకాశం కల్పించబడింది. మంత్రులైనా, పార్టీ ప్రెసిడెంట్లైనా, ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తులైనా, ఆఖరికి ఒక రిక్షా కార్మికుడైనా అందరూ ఈ వేదిక ద్వారా అందరూ సమానమే. జాతీయ జెండా ముందు, జాతీయత ముందు, జాతి సమగ్రత కొరకు అందరం ఒకటే. కులాతీత, మతాతీత, లౌకిక రాజ్యాంగం పరిధిలో మనం అందరం బతుకుతా ఉన్నాం, బతుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు మరి జాతికి కూడా ఒక సందేశాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది.